వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆనియన్స్, ఉల్లిపాయ రసంతో జుట్టు చాలా బాగా పెరుగుతుందని చెప్తూ ఉంటారు. ఆనియన్ ఆయిల్ అని కూడా చెప్తూ ఉంటారు. సో జనరల్గా హోమ్ రెమెడీస్ అంటే ఆనియన్ ద్వారా జుట్టుని ఎలా పెంచుకోవచ్చు, పల్స్ బ్యాలెన్సింగ్ విధానం దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, జనరల్గా అంటే ఈ ఉల్లిపాయలతోని బాగా జుట్టు పెరుగుతుందని చెప్తూ ఉంటారు, ఆనియన్ జ్యూస్ అని చెప్తూ ఉంటారు. మీరేం చెప్తారండి అసలు ఈ ఆనియన్స్ గురించి? ఈ ఆనియన్స్ అంటే ఇది ఆనియన్స్ కాదు. ఇందులో కూడా సల్ఫర్ ఉంది, కానీ సాంబార్ ఆనియన్స్ అంటారు. చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి, అది తమిళనాడు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. సాంబార్ ఆనియన్స్లో ఎక్కువ సల్ఫర్ కంటెంట్ ఉంటుంది అనమాట. మన బాడీలో మెర్క్యూరీ, సల్ఫర్, సాల్ట్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. మన బాడీలో ఉన్న కంటెంట్స్ అవి అనమాట. సో బాడీలోనే ఉంది కాబట్టి మనం బయట నుంచి తీసుకునేది కూడా అదిగా ఉండాలి. సో ఆనియన్స్లో ఈ సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంది, సాంబార్ ఆనియన్స్లో చాలా ఎక్కువ ఉంది. ఇందులో కొంచెం తక్కువ ఉంది, లేదని కాదు, ఉంది. ఇంకొకటి నక్క ఆనియన్ అని ఉంది, ఆనియన్ అది మన పొలాల్లో దొరుకుతాయి, అది నక్కలు తింటాయట. అది చాలా విపరీతమైన సల్ఫర్ ఉంది, మనుషులు కూడా తినవచ్చు అది, కానీ అది పొలాల్లోనే దొరుకుతాయి, అదంతటా అదే పండుతాయి అన్నమాట. అది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అసలు ఆనియన్లో ఏమేమి ఉన్నాయంటే వైటమిన్ సి ఎక్కువ ఉంది, B6 ఉంది, పొటాషియం ఉంది, మ్యాంగనీస్ ఉంది, కాపర్ ఉంది, ఇంకా దీనిలో సల్ఫర్, జింకు, సెలీనియం, కొలైన్ అవన్నీ ఉంది. ఇంకా క్వర్సిటిన్ అనే ఒక న్యూట్రియంట్ ఉంది, అది వచ్చి క్యాన్సర్కి ప్రివెన్షన్కి పనికి వస్తుంది అనమాట. సో అందుకే ఈ ఆనియన్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఇందులో జింక్ ఇవన్నీ కూడా ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చి చాలా ఫుడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనమాట. దీనికి తమిళ్ పేరు ఏంటంటే వెంగాయం అంటారు. వెంకాయం అంటే వెన్ అంటే స్కెలిటల్ సిస్టమ్, కాయం అంటే శరీరం. శరీరంలోని స్కెలిటల్ సిస్టమ్కి కావలసిన అన్నీ ఈ ఆనియన్స్లో ఉన్నాయట. అందుకని ఈ ఆనియన్ పచ్చిగా తినే పచ్చి రైతా ఇవన్నీ తింటాం కదా, మనం ఏ ఫుడ్ పెట్టినా కూడా ఆనియన్స్ పచ్చి సాలెడ్స్ పెడుతూ ఉంటాం. రీజన్ అదే అనమాట. సో ఏ ఫుడ్ ఎలా తీసుకున్నా దానిలోని టాక్సిన్స్ని రిమూవ్ చేసేస్తుంది ఇది. టాక్సిన్, అందుకే కూరల్లోని ఈ ఆనియన్స్ వేయడం రీజన్ కూడా అది, టాక్సిన్ రిమూవ్ చేసేస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా మనం ఈ సాంబార్ ఆనియన్ వల్ల అంటే నాకు జనరల్గానే ఆనియన్ అంటే సాంబార్ ఆనియన్ వచ్చేస్తాయి మనకి. అదే అంటే మేము ఎక్కువగా తమిళనాడులో అవే ఎక్కువ వాడతాము, అన్నిటికీ అదే వాడతాము. ఎందుకంటే అది తెలుసు తెలియకుండా అది వాడతాము. సల్ఫర్ కంటెంట్ ఎక్కువ దానిలో. సో మెర్క్యూరీ కంటెంట్కి కొన్ని ఉన్నాయి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవి. సల్ఫర్కి అయితే ఆనియన్స్లో పెద్ద ఇదనమాట. ఇంకా మనకి జనరల్గా మనం ఆనియన్ కట్ చేయాలి అంటారు. ఎందుకనంటే కట్ చేసినప్పుడు ఈ యొక్క సల్ఫర్ కంటెంట్ ఇవే లోపలికి పోయి లోపల ఉన్న బ్యాక్టీరియాస్ వాటిని కళ్ళ నీళ్ళ ద్వారా తీసుకొస్తుంది. నేను జనరల్గా మా పేషెంట్స్కి చెప్తూ ఉంటాను, ఏదైనా పని మనుషులు చేయించండి, మీరు ఆనియన్ మాత్రం మీరే కట్ చేయండి అంటాను. ఎందుకంటే ఆనియన్ కట్ అంటే మామూలుగా మనం ఏడిస్తే రాదు, ఆ సల్ఫర్ కంటెంట్ లోపలికి పోయి లోపల ఉన్న బ్యాక్టీరియా వాటిని తీసుకురావాలి. సో ఆనియన్ మనం కట్ చేసుకోవడమే, పెద్ద ఆనియన్ అయినా పర్వాలేదు కట్ చేసుకోండి, కానీ కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా, దాన్ని వీ హ్యావ్ టు ఎంజాయ్ అనమాట. సో ఇది జనరల్గా మనకి బట్టతల్లాగా వచ్చే చోట్లలో కూడా ఈ ఆనియన్ కట్ చేసుకొని ఫుల్గా అక్కడ రుద్దామంటే అక్కడ హెయిర్ మంచిగా వస్తుంది. లేకపోతే ఈ సాంబార్ ఆనియన్స్ని రూట్తో సహా వేసుకోవాలి, పై తోలు తీసేసి రూట్స్తో సహా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని దాన్ని పిండుకొని ఆ సారం రాసినా పర్వాలేదు తల రూట్స్కి, లేదు ఫుల్గా అలా పట్టించేసినా పర్వాలేదు రూట్స్కి. అది పెట్టేటప్పుడు ఆ కుదుళ్ళు వచ్చి బలం అవుతాయి. ఆటోమేటిక్గా న్యాచురల్ రూట్ అనేది అది పడిపోయి ఉన్నది కూడా, చనిపోయి ఉన్న రూట్స్ కూడా రిజ్యుమినేట్ అవుతాయి, హెయిర్ గ్రోత్ మంచిగా పెరుగుతాయి అన్నమాట. వీక్లీ వన్స్ అయినా మనం చేసుకుంటూ ఉంటే హెయిర్ కూడా మంచి షైనింగ్ వస్తుంది. స్మెల్ అయితే పోతుంది, ఆనియన్ స్మెల్ ఉంటుంది, కానీ అది వాష్ చేస్తే పోతుంది. కానీ సాంబార్ ఇలా పెట్టేసిన తర్వాత వాష్ చేసినప్పుడు ఒట్టి ఇదే వాష్ చేయాలి. ఆ రోజు మనం షాంపూ అవి పెట్టకూడదు, పెడితే మళ్ళీ అవి పోతాయి. నెక్స్ట్ డేకో ఎప్పుడో మనం పెట్టుకోవచ్చు మళ్ళీ. సో ఆనియన్ ఆయిల్ అనే దానికన్నా కూడా అది ఒక ప్రాసెస్ చేస్తాం కదా, ఇది ఉత్త ఆనియన్నే మనం తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఇంకా తినడానికైతే మాత్రం దీనికి బోన్ సిస్టమ్ అంటే మోకాళ్ళొప్పులు ఏ దానికైనా కూడా బోన్ సిస్టమ్, కంప్లీట్ స్కెలిటల్ సిస్టమే బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే నేను జనరల్గా మన పల్స్ బ్యాలెన్సింగ్లో ఏం చెప్తానంటే ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనుకుక్కుడు తినమంటాను, తినడానికి ముందు సాంబార్ ఆనియన్స్ తినండి అంటాను ఫస్ట్. అది ఎందుకు కారం అని అంటూ ఉంటారు, ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. సో ఇలా తీసుకుని అది నవలి తినేటప్పుడు
కంప్లీట్గా హెచ్సిఎల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఏం ఫుడ్ తీసుకున్నా కరెక్ట్గా కరెక్ట్గా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మనకు తెలియకుండానే మీ స్కెలిటల్ సిస్టమ్ బ్యాలెన్స్ అయిపోతుంది. దానికి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా, వైటమిన్ సి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది వచ్చి కంప్లీట్ సిస్టమ్ని రెగ్యులరైజ్ చేసి బోన్ని స్ట్రెంగ్తన్ చేసేస్తుంది అనమాట. మనం దేనికో తీసుకుంటాం, అది ఇంకో బెనిఫిట్ ఇస్తుంది. మనం తీసుకునేది హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ సెక్రేట్ చేయడానికి తీసుకుంటాం, కానీ అది స్కెలిటల్ సిస్టమ్ని కూడా ఇది చేసేస్తుంది. కట్ చేసినప్పుడు మనకి బ్యాక్టీరియాస్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఆనియన్స్ అనేది, పచ్చి ఆనియన్ తినడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఏ ఫుడ్ తినాలన్నా ముందర ఆనియన్స్ తినేసి తర్వాత ఫుడ్ తినండి, చాలా బెనిఫిట్ వచ్చేస్తాయి మీకు. మళ్ళీ లాస్ట్లో తినకపోయినా పర్వాలేదు, ఫస్ట్లో తినేస్తే టాక్సిన్, ఈ ఫుడ్లో ఏదైతే టాక్సిన్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది అనమాట. అందువల్ల సాంబార్ ఆనియన్స్ అన్నది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవి అందరూ రెగ్యులర్గా మన హోటల్స్కి వెళ్ళినా కూడా సాలెడ్స్ పెడుతూ ఉంటారు కదా, అందుకే మనం అయితే పెద్ద పెద్ద ఆనియన్స్ వాడతాం, కానీ వాటి వల్ల అయితే మీరు చెప్పిన ఉంది బెనిఫిట్ ఉంది, 50% ఉంటుంది. సాంబార్ ఆనియన్స్కి అయితే ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి, దీనికైతే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. నక్క ఆనియన్ మళ్ళీ దాన్ని మనం వెతుక్కొని పోలేము, అదైతే ఇంకా ఎక్కువ అని చెప్తారు, కానీ అది మనం వెతుక్కొని పోలేము. కాబట్టి ఉన్న దాంట్లో సాంబార్ ఆనియన్స్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో జుట్టు రాలే సమస్య అందరికీ ఉంది, అందరూ పెట్టుకోవచ్చు. ఇది వీళ్ళు వాళ్ళని ఏం లేదు, రాలకపోయినా పెట్టుకుంటే హెయిర్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది. ఆ కుదుళ్ళకి ఒక వైటమిన్ పడినట్టుగా అవుతుంది అనమాట. ఇన్ని వైటమిన్స్, మినరల్స్ దానిలో ఉన్నాయి కాబట్టి హెయిర్కి అయితే మంచి బెనిఫిట్స్ ఉంటుంది. ఇంకా మన టాక్సిన్స్, మనం తినే ఫుడ్లో అన్నిట్లో టాక్సిన్స్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేసే దాంట్లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఖచ్చితంగా డాక్టర్ గారు మీరు అన్నట్లుగా. సో ఆనియన్ ద్వారా హెయిర్ గ్రోత్ అంటే చాలా చక్కగా చెప్పారు. అయితే ఆనియన్స్ ఏవి వాడాలంటే సాంబార్ ఆనియన్స్ వాడాలి, అది రూట్తో సహా వాడాలి, ఓన్లీ అప్పీల్ చేసేసి అని చెప్పారు. ఇంకా నక్క ఆనియన్స్ అని ఉంటాయి, అవి పొలాల్లో దొరుకుతాయని చెప్పారు. మేబీ నాకైతే తెలియదు, ఇంతవరకు చూడలేదు కూడా. సో ఎవరికైనా దొరికితే కూడా యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గానే ఈ ఆనియన్స్ హెల్త్ బెనిఫిట్స్ అంటే చాలానే చెప్తూ ఉంటారు మీలాగా. సో ప్రతిరోజు తీసుకునే అలవాటు మెయిన్ ఏంటంటే దీనికి స్కెలిటల్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. అది బాడీలోని స్కెలిటల్ బోన్ స్ట్రెంగ్తన్ అయితే ఏముంది, అన్ని ప్రాబ్లమ్స్ సెటరేట్ అవుతాయి కదా. అందువల్ల మెయిన్ మనం పచ్చి ఆనియన్ తినడం అనేది మంచిది. ఖచ్చితంగా డాక్టర్ గారు, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.